తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్య పెరగబోతోంది. పెరిగిన స్థానాలతో వచ్చే ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉండబోతోంది. అవును, కులగణన జనగణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనాభా ప్రాతిపదికన పెరిగే నియోజకవర్గాల రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ ఉంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పొలిటికల్ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో ఇప్పటి నుంచే రెడీగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనగణనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణనను కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కులగణనను మొత్తం 2 దశల్లో నిర్వహించాలని చూస్తున్న మోదీ ప్రభుత్వం తొలి దశను వచ్చే ఏడాది ప్రారంభించబోతోంది. నిజానికి జనగణన 2021లోనే చేపట్టాల్సి ఉంది. అప్పుడు కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ కులగణనతో పాటు జనగణనను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి 10 ఏళ్లకోసారి జరిగే జనగణన 2021 నుంచి వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పుడు అప్పుడంటూ కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా కేంద్ర కేబినెట్ భేటీలో జనగణనకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అంతేకాదు దేశవ్యాప్తంగా కులగణనను 2 దశల్లో చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా తొలి దశ కులగణన చేపట్టడానికి ప్లాన్ చేస్తుండగా 2027 మార్చి 1 నుంచి 2వ దశ కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సన్నాహకాలు చేస్తున్నాయి. వాస్తవానికి 2020 ఏప్రిల్లో జాతీయ జనాభా గణన ప్రారంభం కావాల్సి ఉండగా అప్పుడే దేశంలో కరోనా మహమ్మారి వెలుగు చూడడంతో వాయిదా పడింది. ఒకవేళ కోవిడ్ వైరస్ వ్యాప్తి లేక అప్పుడే జనగణన చేసి ఉంటే తుది నివేదిక 2021 నాటికి వెలువడేది. ఇక తొలి దశలో భాగంగా 2026 అక్టోబర్ 1 తేదీ నుంచి ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కులగణన జనగణన చేయనున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇక 2వ దశ 2027 మార్చి 1 నుంచి కులగణన జనగణన నిర్వహిస్తారు. ఈ కులగణన జనగణన ప్రక్రియకు సంబంధించిన అధికారిక గెజెట్ను జూన్ 16న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ జనగణన కులగణనలో పురుషులు మహిళలను లెక్కిస్తారు. ఇందులో భాగంగానే కులం, దాని యొక్క ఉపకులాలను లెక్కించి జాబితాను రూపొందిస్తారు. అయితే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలు కులగణన సర్వేను ఇప్పటికే నిర్వహించాయి. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కోసమే కేంద్రం జనగణనను 2027లో నిర్వహించాలని నిర్ణయించినట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2026 తర్వాత జనాభా లెక్కలు సేకరించి ఆ తర్వాతే సీట్ల సర్దుబాటు చేయాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 అలాగే ఆర్టికల్ 170 చెబుతున్నందున ఆ దిశగా అడుగులేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణంతా ట్యాబుల ద్వారా అంటే డిజిటల్ రూపంలోనే పూర్తి చేయాలని నిర్ణయించినందున తుది లెక్కల ప్రచురణ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. లెక్కలన్నీ తేలితే తెలుగు రాష్ట్రాలైన ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలని పేర్కొన్నారు. అయితే ఇది ఆర్టికల్ 170కి లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ ఆర్టికల్లో 2026 తర్వాత జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యాకి పునర్విభజన చేపట్టాలన్న నిబంధన ఉండడంతో కేంద్రం ఈ విషయంలో ముందుకెళ్లలేదు. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఇటీవలే విచారణ ముగించి తీర్పు కూడా రిజర్వ్ చేసింది. ఈసారి జనగణన కోసం 30కి పైగా ప్రశ్నలు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. ఇందులో కుటుంబ సభ్యుల సంఖ్య, వారి వయస్సు, లింగం, విద్యాస్థాయి, వృత్తి, కులం, ఉపకులం, ఉపాధి స్థితి, వలస స్థితి, వాస్తవ్య ప్రాంతం, నివాస వివరాలు వంటి అంశాలు ఉండబోతున్నాయట. ఈ లెక్కింపు ద్వారా ప్రభుత్వానికి ప్రజల జీవిత స్థితిగతులపై స్పష్టత లభిస్తోంది. ప్రజలకు అవసరమైన విద్య, ఆరోగ్యం, ఉపాధి, సంక్షేమ పథకాలు వంటి వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేసేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. కులగణన కూడా కలిస్తే వెనుకబడిన వర్గాల పరిస్థితిని అర్థం చేసుకుని వారికి తగిన సహాయాన్ని అందించవచ్చని కేంద్రం ఆలోచనగా చెబుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.